హల్లెలూయా. కీర్తన భాగము 30వ అధ్యాయంలో 1వ వచనము చదివి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక, యెహోవా నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు రాజు ఎలా మాట్లాడుతున్నాడంటే, యెహోవా నీవు నా శత్రువుల ఎదుట నా విషయంలో వారు ఏమి చేయలేకపోయారు. అవునా? వారు నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక, ఎందుకంటే వారు అనుకున్నది ఎలాగైతే శత్రువులు నీ మీద ఒక కక్ష కానీ, ఒక విరోధము కానీ, ఒక పగ కానీ ఏమైనా నీకు హానికరం చేయాలని వారు తలంచుంటారు. కానీ అలాంటి వారి ఎదుట వారు చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులు నా మీద అది క్రియలు చేయకుండా, వారికి ఆ సంతోషము కల్పించకుండా కదా, సంతోషము కల్పించకుండా వారి ఎదుట నన్ను సంతోషించేవా, కానీ వారికి సంతోషము దొరకకుండా చేసినందుకు నీకు కృతజ్ఞతలని దేవుడు దావీదు రాజు సృష్టిగా దేవుడితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ ప్రభావం కలుగును గాక. అలాగే కీర్తన 25 కీర్తన 25:2 కీర్తన 25:2 నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. అదే కీర్తన 35:19 హల్లెలూయా. దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక.